ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడి బగబగలకు మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డీర్ పార్క్లో అటవీ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. జింకలు, నెమళ్ల కోసం తాటాకులు, గడ్డితో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. నిరంతరం నీటి గుంటలు నింపుతూ స్ప్రింక్లర్స్ ద్వారా ఎన్క్లోజర్స్ ను చల్లబరుస్తున్నారు. వెటర్నరీ డాక్టర్స్ పర్యవేక్షణలో ఏ ఒక్క ప్రాణికి హాని కలగకుండా నిరంతర నిఘా ఉంచారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏప్రిల్ నెలలోనే బాణుడు బగబగలు ఇటు సాధారణంగా మనుషులకే ఇబ్బందులు పెడుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, అదేవిధంగా ఎండవేడిమి, ఉక్కపోతతో జనాలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి లోపల ఇటు జంతువులు కూడా చాలా మటుకు కూడా జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా ఎండవేడిమి తట్టుకోలేక విలవిలలాడుతున్నటువంటి నేపథ్యం లోపల జంతు సంరక్షణ కోసము ఇక్కడ కరీంనగర్లోని డీర్ పార్కు లోపల ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. రోజు వాటిని సంరక్షించుకోవడానికి మొదలైనటువంటి చూడొచ్చు ఇక్కడ మనకు ఏవైతే డీర్ పార్క్ లోపల ఏర్పాటు చేసినటువంటి నెమళ్ళ కోసము, కుందేళ్ల కోసం ఏర్పడినటువంటి తుంగ పైన కట్టి తర్వాత రోజు నీళ్లు వారి పెట్టి వాటిని చల్లదనం లోపల ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎండవేడిమి వల్ల మనుషులే విలవిలలాడిపోతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు పశువులు, తర్వాత పక్షులు, జంతువులు వీటి సంరక్షణ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఇటు దృష్టి సారించినటువంటి పరిస్థితి లోపల నాతో మాట్లాడడానికి ఇక్కడ ఆఫీసర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా డీర్ పార్క్ లోపల ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారు? మా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఈ వేడిమికి పక్షులు తట్టుకునేటువంటి పరిస్థితి ఉందంటారా? మీరు అన్నట్టు వేడి అనేది కష్టమే పక్షులకైనా జంతువులకైనా. ముఖ్యంగా శీతల ప్రదేశం నుంచి వచ్చిన జంతువులు, పక్షులు ఉన్నాయి కనుక వేడి అనేది మనకు ఛాలెంజింగ్గా ఉంటుంది. అంటే వేసవి కాలం అనేది మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాబ్లం వస్తుంది. ఇంకా శీతాకాలం కానీ వర్షాకాలం కానీ వాటికి కావాల్సిన టెంపరేచర్ ఉంటుంది. ఈ టెంపరేచర్ను కంట్రోల్ చేయడం కోసం మనము ఈ కేజెస్ మీద, అంటే పక్షులు, ఈ చిన్న చిన్న జంతువులు ఉన్న కేజెస్ పైన తుంగగడ్డేస్తాము. ముందు సైడ్లోనేమో గన్ని బ్యాగ్స్ కడతాము. రోజు 2-3 సార్లు వాటరింగ్ చేస్తుంటాము. దీనివల్ల ఏమవుతుందంటే వాటికి చల్లదనం వస్తుంది. వాటి ఈ తుంగగడ్డి కానీ ఈ గన్నీ బ్యాగ్స్ కానీ వాటర్ను పట్టుకొని ఉంటాయి. గాలి వీచినప్పుడు వాటికి లోపలంతా కూడా చల్లటి వాతావరణం ఏర్పడుతుంది. టెంపరేచర్ ప్రాబ్లం ఏం లేదు. ఇక ఫుడ్ విషయం లోపల కూడా వాటికి అంటే మామూలుగా విత్తనాలు వేస్తుంటాం కదా, విత్తనాలు అనేటివి కొంత డ్రై ఫుడ్. అది మేము కూరగాయలు ఇప్పుడు పెంచుతాం. ఆ కూరగాయల లోపల వాటర్ కాంటెంట్ ఉంటుంది. దానివల్ల కూడా వాటర్ వాటికి వస్తుంది. 4-5 సార్లు ఎప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ ఈ కేజెస్ వైపు పక్షుల దగ్గర, జంతువుల దగ్గర పనిచేసే వాళ్ళు ఏంటంటే వాటర్ చేంజ్ చేస్తుంటారు. వాటర్ ప్రాబ్లం అంటే లోపలికి తీసుకోవడానికి వాటర్ ప్రాబ్లం లేదు, ఫుడ్లో వాటర్ ప్రాబ్లం లేదు. తర్వాత ఏంటంటే ఇంకా డాక్టర్లు వచ్చినప్పుడు మనకు డాక్టర్ రెగ్యులర్గా వస్తుంటారు. వారు చెప్పినట్టు ఏమైనా మెడిసిన్ అవసరం ఉంటే కూడా కూలింగ్ కోసం అట్లాంటి మెడిసిన్స్ ఇస్తాము. ఫుడ్ లోపల అంటే వెజిటేబుల్స్ లోపల కానీ ఫ్రూట్స్ లోపల కానీ చేంజెస్ కూడా తీసుకొస్తుంటాం. ముఖ్యంగా వెజిటేబుల్స్ లోపల సొరకాయలు ఎక్కువ ఇవ్వడము, దోసకాయలు ఇవ్వడము ఇట్లాంటివి చేస్తుంటాము. ఈ విధంగా జంతువులకు ఎలాంటి సమస్య లేదండి. అసలు మరణించడం అనేది తర్వాతి విషయం. అనారోగ్యం కూడా రాకుండా మేము చూస్తాం. ఇప్పుడు పక్షుల కంటే ఇక్కడ కేర్ తీసుకుంటున్నారు సార్. మరి లోపలికి వెళ్తే జింకలు ఉన్నాయి, మనుబోతులు ఉన్నాయి, వాటికి ఎలాంటి సంరక్షణ కోసం, చల్లదనం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే వాటికి లోపల చెట్లు ఉన్నప్పటికీ, వాటర్ స్టోరేజ్ ఉన్నప్పటికీ మనం ఫాగింగ్ సిస్టమ్ పెట్టాం. అంటే ఏ విధంగానైతే కోళ్ళ ఫామ్స్లో ఫాగర్స్ పెడతారో మనం కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం. వాటికి షెడ్లు ఉన్నాయి, 2 షెడ్స్ ఉంటాయి. అంటే వాటి ఎండ టైం లోపల షెడ్ల కిందకి వస్తాయి. అప్పుడు ఫాగర్స్ ఆన్ చేస్తాం. దానివల్ల తుంపరగా నీళ్లు రావడం ద్వారా ఆ షెడ్ కిందనే కాకుండా చుట్టూ కూడా తుంపర నీళ్లు వెళ్ళిపోతాయి కదా. దానివల్ల ఏమవుతుందంటే అవి ఉండే ప్రాంతం అంతా కూడా కూల్ అవుతుంది. అట్లా కొంత మనము వాటికి ఉపశమనం కలిగిస్తాం. దీనివల్ల ఇప్పుడు ఇలా చేయడం వల్ల దాదాపుగా ఒక 2-3 సెంటీమీటర్ల ఉష్ణోగ్రత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి లోపల తప్పకుండా 2-3-5 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎలాంటి అనారోగ్యానికైతే గురి కావట్లేదు, ఎలాంటి హాని జరగట్లేదండి. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ జింకల పార్కు లోపల ఇటు పక్షులతో పాటుగా జింకలు, మనుబోతులు, మిగతా ఉన్నటువంటి జంతువుల సంరక్షణ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఫాగర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పక్షులు ఉండే చోటు లోపల పైన తుంగ లాంటిది వేసి తర్వాత జోరసట్టులు కట్టి నిత్యం పశువుల సంరక్షణ కోసం రోజులో ఒక 4 సార్లు కూడా ఇటు దూరసంతులు తడపడం వల్ల మొత్తం కూల్గా ఉంటుంది.
ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి ఇదే విధమైనటువంటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం. ఇప్పటివరకు అయితే ఎలాంటి పక్షులు కానీ జంతువులు కానీ తమ డీమ్ పార్క్ లోపల మరణించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇంకా రానున్న రోజుల లోపల ఆ ఎండ వేడిమి ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఆ పక్షులకు తర్వాత జంతువులకు ఇచ్చేటువంటి ఫుడ్ లోపల కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, డీర్